భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రెండు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అలాగే విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో రికార్డులు సృష్టించారని చెప్పాలి. ఎందుకంటే ఇంతవరకు 1983లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఒక ఆవిర్భావం ఒక హంగామా అది ఒక ఎత్తు అయితే భారతీయ జనతా పార్టీ ఆనాటి నుండి లెక్కేసుకుంటే అంటే అది పుట్టిన 82-83 దగ్గర నుంచి లెక్కేసుకుంటే హయ్యెస్ట్ గతంలో వచ్చినటువంటిది 12 స్థానాలు. అప్పుడు నల్లు ఇంద్రసేనారెడ్డి ఇప్పుడు త్రిపుర గవర్నర్ గారు ఆధ్వర్యంలో అప్పుడు ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. అది పక్కన పెడితే అది ఏది మనకి 99 చంద్రబాబు గారు అది పొత్తుతో అయితే ఆ తర్వాత చూసుకుంటే అంటే విభజిత అది హయ్యెస్ట్ రికార్డ్ అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. స్ట్రైక్ రేట్ అప్పుడు కూడా ఇంత లేదు. ఇప్పుడు 80% స్ట్రైక్ రేట్ అప్పుడు దాదాపుగా 25 స్థానాల్లో పోటీ చేస్తే వచ్చినటువంటిది అది. ఇప్పుడు 10 స్థానాల్లోనే పోటీ చేస్తే 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడం, అలాగే 6 పార్లమెంట్ స్థానాల్లో 3 గెలుచుకోవడం 50% స్ట్రైక్ రేట్ అన్నమాట. ఇది ఆమెకి మాత్రమే సాధ్యమైన రికార్డ్. ఈ పొత్తుని చాలామంది విభేదించిన ఒప్పుకోకపోయినా అటు అధిష్టానం పెద్దలతో ఇటు పక్కన వీళ్లతో ఇద్దరితో జాగ్రత్తగా సమన్వయం చేసుకున్నటువంటి ఫలితం ఎందరు విభేదించినా ఈ ఫలితం వస్తుంది, మనం పొత్తు పెట్టుకుంటే ఘన విజయం సాధిస్తాం అంటూ అధిష్టానంతో ఆమె ఒప్పించినటువంటి ఫలితం అని చెప్పాలి. విభజిత ఆంధ్రప్రదేశ్లో అయితే అంతకుముందు నుంచి చూసుకుంటే అప్పుడు మొదట్లో హరిబాబు గారు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ టైంలో వాటితో పోల్చుకుంటే ఇప్పుడు టోటల్గా చూసుకుంటే అప్పుడు 4 స్థానాలు అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటే ఇవాళ రోజున 8 అసెంబ్లీ స్థానాలు. అప్పుడు 15 పోటీ చేసి 4 గెలుచుకుంటే ఇప్పుడు 10 పోటీ చేసి 8 గెలుచుకోవడం అది అత్యంత కీలకం. అట్లాగే పార్లమెంట్ స్థానాలు అంటే ఓవరాల్గా చూసుకుంటే ఘన విజయం సాధించినట్టయింది. ఇది పురంధేశ్వరి రికార్డులో శాశ్వతంగా ఉండిపోతుంది.